హాయ్ అండి. ఇక్కడ నేను కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. అందులో గోరువెచ్చగా అయ్యాక కొన్ని పాలు, ఒక 4, 5 టేబుల్ స్పూన్స్ పాలు సైడ్కి తీసుకొని అందులో నేను 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసాను. అది వేసి ఉండలు లేకుండా పల్చగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ 1/2 లీటర్ పాలు ఏవైతే ఉన్నాయో వాటిని సిమ్లో కాగపెట్టుకొని ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఆ పాలలో, కాగిన పాలలో వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అది అలా చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత దాన్ని కొంచెం చల్లారిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత అది ఇంకా చిక్కబడుతుంది. అప్పుడు మనకి ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉంటాయో ఆ ఫ్రూట్స్, నేనైతే ఇక్కడ నాకు ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ని తీసుకున్నాను. అందులో మీరు పులుపు టేస్ట్ వచ్చే ఫ్రూట్స్ కాకుండా ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో ఇక్కడ నాకు ఏవైతే అవైలబుల్ ఫ్రూట్స్ ఉన్నాయో అవి నేను యూస్ చేశాను. డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ అండ్ బ్రెడ్ కూడా ఆప్షనల్. స్వీట్ బ్రెడ్ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.